ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాను. మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం చక్కగా జరగాలి, మండల సచివాలయం చక్కగా జరగాలి, జిల్లా పరిషత్ చక్కగా జరగాలి. మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు కొడిగశోభ గారు డిప్యూటీస్గా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది. మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా 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 ఊళ్ళకి ఇవి కావాలి అవి కావాలని. 73, 74 రాజ్యాంగ సవరణ మీరే తెచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, మర్చిపోతున్నాం మీరు. 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు. మరి ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. 6 నెలలనే మీరు 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పింది కదా. మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు? ఇది మీరు సమాధానం చెప్పాల్సినట్టు బాధ్యత ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా. నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి. కొన్ని నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలే. దానికి అనేక ఉదాంతాలు. మీ మహారాష్ట్ర ఉదాంతాలు ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినా. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా. ఈ ఒక శాస్త్రవేత్త అబ్దుల్ కలాం, అది మా చరిత్ర. ఒక కోవింద్ ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసింది, అది మా చరిత్ర. ఒక ఆదివాసీ అడవి బిడ్డను చేసింది, అది మా చరిత్ర. అంతేకాదు మొన్న దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలని చెప్పి భాజపా కమిషన్ వేసి ఖచ్చితంగా ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ బీసీ జనగణన చేసి బీసీల జీవితాల్లో వెలుగు నింపగలిగేటువంటి సత్తా, శక్తి, కమిట్మెంట్ బీజేపీ మాత్రమే ఉంటుంది. ఇది మా కమిట్మెంట్. మీకు డ్రామా కంపెనీ, మీరు పాలించలేదు. మీరు కొత్తగా వచ్చిందా మీరు ఈ దేశంలో ఏమైనా అధికారం రాలేదా? రాజీవ్ గాంధీ రాలేదా? రాజీవ్ గాంధీ గారు బీసీల రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడిండు? రిజర్వేషన్ ఇస్తే మొత్తం మెరిట్ చచ్చిపోతుందని చెప్పి మెరిట్ చచ్చిపోయి బీసీలకి ఇస్తే చచ్చిపోలేదు. ఇవాళ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో పైసలకు అమ్ముకుంటుంది, గడ్డ చచ్చిపోతుంది. మార్కులు రాకపోయినా పైసలు ఉంటే చాలని చెప్పి గక్కడ చచ్చిపోతుంది. మాట్లాడింది వాళ్ళు. అందుకని ఇలా దయాలు వేదాలు వాళ్ళు మాట్లాడాలంటే మస్తు మాట్లాడతాం. మేము అవి మాట్లాడతాం. తెలంగాణ మాకు 42% రిజర్వేషన్, మాకు తొందరగా ఎన్నికలు, మా వాళ్ళకు జర పాత బిల్లులు పేమెంట్ ఇచ్చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గ రాదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ గులాలు పడుతున్నారు. అంటే 25 ఏళ్ళు ఇక్కడ ఇవాళ కొత్తగా రాలేనే. 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా, 25 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగకపోతుంది. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడతారు కదా. సముద్రం లేకుండా మేము ఎవరికి ఉన్నా ఇంత బలం ఎవరికి ఉన్నది. ఇలా ప్రజలు ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజరాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జడ్పీలుగా గెలిపించుకుంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళ కాళ్ళకు ముందే పని తప్పిక సర్వీసులు చూసినా తప్పకుండా చేస్తాం.
అంటే మీరే పార్టీ బీఫామ్ మీరే ఇవ్వబోతున్నారు 100% ఇస్తాం. ఎందుకు మేము చెప్పాలి ఎవరికి అది చెప్పునన్నా అంటే బండి సంజయ్ గారు కూడా మేమే ఇస్తాం సర్వే చేయించడం అని చెప్పేసి నేను బండి సంజయ్ గారు కూడా లీడర్నే కానీ లీడర్ 25 ఏళ్ళ నుంచి లీడర్ నేను ఇక్కడ 25 ఏళ్ళ నుంచి లీడర్ గుర్తుపెట్టి